హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే ఇవాల్టి మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ లేవగానే నైట్ అయితే లేట్గా తెచ్చాడని చెప్పాను కదా గ్రాసరీస్, అవన్నీ కూడా ఎక్కడెక్కడే పెట్టేశానమాట. ఇంకా ఇవన్నీ కూడా వైనంగా సర్దేసుకొని నీట్గా కసువు చిమ్మేసుకుంటే పని అనేది వైనం ఉంటుందనేసి ఇంకా మార్నింగ్ లేవగానే ఇదే పని అనమాట. ఇంకా కాఫీ తాగేసి ఈ గ్రాసరీస్ అన్నీ ఎక్కడ డబ్బాలకైతే పోసేసానండి. అవన్నీ పోసేసిన తర్వాత పని అనేది వైనం అనేది అనిపించింది అనమాట. ఎక్కడెక్కడ గ్రాసరీస్ అన్నీ పోసేసి ఇంక ఇవన్నీ కూడా బెడ్షీట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ చదిరేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు మోస్ట్లీ హాల్లోనే ఉంటారు కదండి, టీవీ చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఎప్పుడు దీని మీద ఆడుకుంటూ ఉంటారనమాట. ఇంకా వేసినట్టయితే అస్సలు ఉంచరు, చిన్నపిల్లలు కదా. ఇంకా బెడ్రూమ్లో ఉండడం తక్కువ, హాల్లోనే ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా అన్నీ కూడా లాగేస్తూ ఉంటారనమాట. అదేంటోనండి, డైలీ లేట్గా లేస్తారు కానీ సండే రోజు అయితే అర్లీగా లేచేస్తారనమాట. రోజు లేపినా కానీ పాప అయితే మరీ 8-8:30 దాకా అస్సలు లేవదు. ఇవాళ అయితే 7 కంతా లేచి బయటకైతే వచ్చేస్తుంది అనమాట. నేను బయట ఉన్నప్పుడు బయటకైతే వచ్చేసింది మమ్మీ అంట. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. సండే రోజే లేట్గా లేయొచ్చు కదా, రోజు లేట్గా లేస్తామన్నాడు. అయితే అదేంటో నాకు సండే రోజు త్వరగా మెలకు వచ్చేస్తుంది అనేసి పిల్లలు ఇద్దరు కూడా అంటున్నారనమాట. ఇంకా సాంగ్స్ అయితే పెట్టమన్నాను బాబుని, సాంగ్స్ అయితే పెడుతున్నారండి. ఇంట్లో పని చేసుకుంటూ సాంగ్స్ వింటూ ఉంటే బాగా అనిపిస్తుంది కదా, అసలు మైండ్ రిలాక్సింగ్ అనిపిస్తుంది. నాలా మీలో ఎంతమంది ఈ విధంగా ఇంట్లో పని చేసుకుంటూ సాంగ్స్ వింటూ చేసుకుంటారో కామెంట్ రూపంలో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఈ విధంగా మొత్తం అంతా ఇల్లంతా చిమ్మేశానమాట. ఇంకా కిచెన్లో అయితే ఎక్కువ ఉందండి. గ్రాసరీస్ అన్నీ కూడాను ఎక్కడెక్కడ చదిరి పెట్టేసి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అవన్నీ కూడాను ఎక్కడెక్కడ పోసేసి మొత్తం అన్ని బాస్కెట్లన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టాను అనమాట. అందుకనేసి కిచెన్లో కసువు అయితే ఎక్కువగానే ఉందండి. ఇంక ఈ కసువు అంతా చిమ్మేసిన తర్వాత బట్టలు అయితే నిన్న కూడా వేయలేదు, ఇంకా 2 డేస్ బట్టలు అనమాట. ఇంక ఇప్పుడు ఎండలు అయితే మామూలుగా కాయట్లేదండి. ఒక 10 డేస్ నుంచి అయితే విపరీతంగా కాస్తున్నాయి అసలు ఎండలు. బట్టలు వేసిన తర్వాత కాసేపటికి ఒక 1 అవర్ 1.5 అవర్కి అంతా బట్టలు ఆరైపోతున్నాయండి. టవల్స్ ఇట్లాంటివి పల్చేటివన్నీ కూడాను. ఇంకేవో లావి ప్యాంట్లు అవి జీన్స్ అవి తప్పనిచ్చి ఆఫ్టర్నూన్ వరకు జీన్స్లు కూడా అవి ఆరిపోతున్నాయి. అంత ఎక్కువగా ఎండలు అయితే కాస్తున్నాయి అనమాట. ఇంకెటు నిన్న వేయలేదు కదా, ఇంకా మార్నింగ్ లేవగానే వేసేస్తున్నాను. 15 మినిట్సే పెడతానండి. డైలీ వేసుకునే బట్టలు కదా, మాపేముండవు, 2 పూట్ల స్నానాలు కాబట్టి ఏం మాయవన్నట్టు. ఇంకా అందుకనేసి ఈ మిషన్లు వేసేసి ఇంకా అంట్లు తోమేసుకునేపాటికి తోమేపాటికి ఇవి బట్టలు కూడా అయిపోతాయి కదా, 2 పనులు అయిపోయినట్టుంటాయి అనేసి బట్టలు వేసేస్తున్నాను అనమాట. ముందుగా కసువులు అవి చిమ్మేసేసి ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి 15 మినిట్స్ అయితే పెట్టేసి వచ్చేసాను. వచ్చేసి ఇంకా కిచెన్లో అంట్లన్నీ కూడా తోమేస్తున్నాను అనమాట. అంట్లు కూడా ఎక్కువ లేవులేండి, కొన్నే ఉన్నాయనేసి ఒక్కొక్క రోజు నైటే పడుకునేటప్పుడే తోమేసి పడుకుంటానమాట. ఇంకా ఎక్కువ లేవు కదా, ఎటు సండే ఇంకా మార్నింగ్ ఫ్రీగానే ఉంటాం కదా, హడావిడేం ఉండదు అన్నట్టు ఇంక ఇవాళ మార్నింగే తోమేసుకుంటున్నాను. ఇంకా ఇవాళ లేవడమే 6:30కి అంతా లేచేసామండి. లేచేసి ఇంకా టీ తాగేసి ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా పిల్లలైతే సండే వచ్చిందంటే దోశ అడుగుతారండి. రోజు ఏదైనా ఇడ్లీ ఉన్నా ఉప్మా చేసినా కొంచెం లైట్గా తినేసి వెళ్తారు. కానీ సండే వచ్చిందంటే చికెన్ కానివ్వండి, దోశ, ఫిష్ కర్రీ అడుగుతారనమాట. ఫిష్ కర్రీ అడగడం రేర్ అండి. దోశలోకి మోస్ట్లీ చికెనే ఇష్టపడతారు పిల్లలు. ఇంకా మా వారికి చికెన్ కంటే కూడా ఫిష్ కర్రీ అంటే ఎక్కువ ఇష్టము. ఇంకా పిల్లల కోసం అన్నట్టు చికెనే తీసుకొస్తారనమాట. పిల్లలైతే ఫిష్ కర్రీ అంత ఇష్టంగా తినరండి. ఇంకా అంట్లు కూడా తోమడం అయిపోయింది. బడ్స్ అయితే ఒకటే అరుపులు, వాటి టబ్ క్లీన్ పెట్టలేదనేసి ఇవైతే ఈ మధ్య వరండాలో గ్రిల్స్కి అయితే కట్టేశారనమాట. బాగా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాయండి. అక్కడ పక్కన బయట తమలపాకు పాది ఇట్లాగా మనీ ప్లాంట్ 2 కూడా ఉన్నాయన్నమాట. అల్లుకుపోయాయి, అవన్నీ తీగలు లోపలికి వచ్చేసాయి అనమాట. బాగా చక్కగా ఆకులు తింటూ చక్కగా ఆడుకుంటూ ఉంటాయి. అంటే భలే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి. గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా బాబు నిద్రలేవగానే వాటికి వాటరు గింజలు అయితే పెట్టారు. టబ్ అయితే ఇంక నేను క్లీన్ చేయాలి. ఇంట్లో పని అయిపోయిన తర్వాత టబ్ క్లీన్ పెట్టాను అనమాట. ఇంకా మా పాప అయితే వాళ్ళ డాడీని అడుగుతుంది, డాడీ మొన్న చేశారు కదా నువ్వు చికెన్ కర్రీ, చాలా బాగుంది మమ్మీ, నువ్వు చేయబాక, డాడీ చేత చేయించుకుంటాను దోశలోకి అనేసి వాళ్ళ డాడీని అడిగి మరీ చేయించుకుంటుందండి పాప. నేను చేస్తాలే అని అంటే ఆహా కుదరదు, డాడీతో చేయించుకుంటానని అయితే అడుగుతుంది అనమాట. ఇంకా వాళ్ళ డాడీ పాప అడుగుతుంది కదా అనేసి ఇంకా వాళ్ళ డాడీ చూడండి ఇష్టంగా వండుతున్నారనమాట పిల్లల కోసం, ఇద్దరి కోసము. ఇంకా చికెన్ అయితే మొత్తంగా ఒకసారి వాష్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు కొంచెం దోశలోకి అయితే చికెన్ కర్రీ అయితే వండుతాను, ఆఫ్టర్నూన్ అయితే ఫ్రై చేయి అని అయితే చెప్పారనమాట మా వారు. పాప చూడండి దగ్గరే ఉండి అన్నీ కూడా చూస్తూ ఉందన్నమాట. డాడీ ఇదేంటి అనేసి అడుగుతుంది వాళ్ళ డాడీని. ఇంకా అంతలోకే ఇంక అవన్నీ కూడా నీట్గా చికెన్ అంతా క్లీన్ చేసి పెట్టేపాటికి బట్టలు 15 మినిట్స్కి ఎండ్ అయిపోయిందండి మిషను. ఇంక ఇది చూశారు కదా ఎండ చూడండి, టైం అయితే 8:30 అనమాట. టైం 8:30 అయినా ఎండ చూడండి ఏ రేంజ్లో కాస్తుంది అసలు. మనం వేసిన కాసేపటికే బట్టలు అయితే ఆరిపోతున్నాయండి అసలు. ఇంక ఇవన్నీ కూడా బట్టలు అయితే నీట్గా ఆరబెట్టేసాను అనమాట.
ఇంక ఈ మధ్య తీగలన్నీ కూడా తెగిపోయి ఉన్నాయి. కొత్తవి అయితే తీసుకొచ్చి నిన్నే కట్టారనమాట. అన్నీ 2 లైన్లు అయితే కట్టేశారు. ఇవి మనకి 2 డేస్ బట్టలైనా కానీ చక్కగా పట్టిపోతాయండి. అన్నీ కూడా చాలా లాంగ్ లెంత్లో ఉన్నాయన్నమాట తీగలు. చాలా బట్టలు పడతాయండి. ఇంకా పిల్లలవి యూనిఫామ్స్ అవి ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి డైలీ వేస్తాను, ఒక్కొక్కసారి డే బై డే అయితే వేస్తానన్నమాట. ఇంక ఇవి పల్చాటివన్నీ ఇక్కడ పోర్టుకో సైడ్కి అయితే వేసేస్తాను. ఇక్కడ అంతా నీడ వచ్చేస్తుందండి. అక్కడ చెప్పులు ఉన్న దగ్గర అంతా కూడా నీడ వచ్చేస్తుంది అనమాట. ఇంకా సేపటికి 9-9:30కి అంతా నీడ వచ్చేస్తుంది. ఇంకా నీడలో పల్చాటివన్నీ వేసేసి జీన్స్, పిల్లలవి టీ షర్ట్స్ అవన్నీ కూడా కొంచెం మందపాటివన్నీ కూడాను ఎండకైతే వేసేస్తానమాట. అన్నీ కూడాను ఉల్టా తిప్పేసి వేసేస్తాను. ఇంకా ఇంత ఎక్కువ ఎండలో మనం ఎండకి వేసినా కానీ కలర్ అనేది త్వరగా షేడ్ అయిపోతుందండి. అట్లాగా మనకి కలర్ ఊసిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. ఇంకా ఫాస్ట్గా అయితే వేసాను. ఇంకా పిల్లలు అయితే బ్రష్ చేస్తున్నారనమాట. ఇంకా మమ్మీ దోశ అయితే వేసి ఇవ్వనేసి అడుగుతున్నారు. కానీ నాన్న మీరు బ్రష్ చేసేయండి, బట్టలు అయితే ఆరబెట్టేసి వచ్చేస్తాననేది వాళ్ళతో చెప్తున్నాను అనమాట. ఇంకా సండే అయితే ఆకలి అయితే త్వరగా వేసేస్తుంది అనమాట వాళ్ళకైతే, పిల్లలకి. ఇంకా ఫైనల్గా బట్టలన్నీ కూడా ఆరబెట్టేశానండి. చూడండి చక్కగా వాళ్ళ డాడీ వంట చేస్తుంటే ఎక్కడ కూర్చొని చూస్తుందో చూడండి. అన్నీ కూడా గమనిస్తూ ఉందన్నమాట. చికెన్ కర్రీ వాళ్ళ డాడీతో దగ్గరుండి మరీ చేయించుకుంటుందండి. పిల్లల కోసము ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తే ఆ హ్యాపీయే వేరే అనిపిస్తుంది వాళ్ళకైతే. మనకు చేసేదానికైనా మనకు పేరెంట్స్కి కూడా ఎంత కష్టమైన అనిపించదండి. పిల్లలు ఇష్టపడి ఏదైనా అడిగారంటే ఇష్టంగా చేయాలనిపిస్తుంది. వాళ్ళ డాడీ చూడండి పాప కోసం ఎంత ఇష్టంగా వండుతున్నారో చికెన్ కర్రీ మనకి గ్రేవీ లాగా దోశలోకి అయితే ఉండేటట్టు చేస్తున్నారనమాట. రసంకి అయితే ఒక పక్క అయితే పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ రైస్లోకి అయితే రసము చికెన్ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను అనమాట. ఇంకా వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. వీడి పనిలో వీడు చూడండి ఫ్రీ ఫైర్ మొబైల్ అయితే టీవీ కనెక్ట్ చేసేసుకొని ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. అయితే డైలీ అయితే మొబైల్ అయితే అస్సలు టచ్ చేయడండి. టీవీ కానివ్వండి, మొబైలు. డైలీ స్కూల్కి వెళ్ళడం, ట్యూషను, కాసేపు బయట ఆడుకోవడం సరిపోతుంది. ఓన్లీ సండే రోజు కాసేపు బయట సైకిల్ అయితే తొక్కేసి వస్తాడనమాట. కాసేపు ఇక్కడ ఒక ½ అన్ అవర్ వరకు అయితే మొబైల్ అయితే అడుగుతాడండి. చూడండి నేనైతే వాడికి తెలియకుండా వచ్చేసి బాబుకి నిద్రలేసి వచ్చి నిద్ర మొహం చూడండి ఏంటి మా అని అయితే అంటున్నాడు. ఫ్రీ ఫైర్ ఫుల్ బిజీ ఫ్రీ ఫైర్ ఆడడంలో. ఇంక ఇటు సైడ్ అయితే రసంకి అయితే ఉడికిస్తున్నాను అనమాట. అవన్నీ కూడా ఉడికిన తర్వాత మనం ఇంకంతా చేతితో స్మాష్ చేసేసి తిరగమాత వేసుకోవాలండి. అప్పుడు రసం అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఈ విధంగా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ కూడా మరిగిన తర్వాత చల్లారిన తర్వాత బాగా కలిపేసి తాలింపు అయితే వేసుకోవాలండి. టమాటా మిరియాల రసం అనమాట. ఇంక ఇవన్నీ చికెన్ గ్రేవీ అయిపోయింది. ఇంకా అవన్నీ టమాటాలు అవన్నీ రసంకి ఉడికిచ్చి పక్కన పెట్టేసామన్నమాట. పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేసి వచ్చి ఇంకా పని అంతా కంప్లీట్ అయింది. ఇంకా పిల్లల బ్రష్ కూడా అయిపోయిందండి. బ్రష్ చేసిన తర్వాత నేనైతే ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. ఇక్కడ ఇంకా అడగడం స్టార్ట్ చేశారంటే ఇంకా అయితే అస్సలు ఆగరనమాట. ఇంకా మమ్మీ ఆకలి ఇంకా అది చూడండి పాప వచ్చేసింది. తినేది ఒక దోశ తింటుందండి తను. మమ్మీ ఇంకా కాలేదా, నేను ఒక దోశ పోస్తాను మమ్మీ, ప్లీజ్ మమ్మీ చిన్న దోశ పోస్తానని అయితే రిక్వెస్ట్ చేసింది. వద్దు నాన్న అది కాలుతుంది వద్దు అనేసి చెప్తున్నాను. అయినా ఒప్పుకోదండి అస్సలు. వద్దులే నాన్న వద్దు అనేసి ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి తీసుకెళ్లారనమాట. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే బాబుని స్నానానికి అయితే వెళ్ళమని చెప్పాను. ఇంకా ఆ లోపు అయితే అయిపోతాయి నాన్న అనేసి కొంచెం టైం అయినా ఉంటుంది కదా అన్నట్టుగా స్నానానికి అయితే వెళ్ళమని చెప్పాను అనమాట. ఇంకా సండే కాబట్టి పిల్లలు బయట అయితే ఇంకా కాలింగ్ బెల్ కంటిన్యూ కొడుతూ ఉంటారండి. వచ్చేసి ఇంకా వర్షి ఆడుకుందాంరా అనేసి పిల్లలు బాగున్నారనమాట వాళ్ళ ఫ్రెండ్స్. ఇంక ఇవన్నీ కూడా ఉడికిచ్చి పక్కన పెట్టేసి అనమాట. రసానికి మిరియాలు, టమాటాలు అన్నీ కూడా అవి ఇంకా మళ్ళీ మెత్తగా స్మాష్ చేసి మనం రసం పెట్టడమేనండి. ఇంకా ఫైనల్గా దోశలు అయితే వేసాను అనమాట. చికెన్ కర్రీ దోశలు రెడీ అయిపోయాయి. ఇంకా అన్నీ కూడాను ఇంకా టేబుల్ మీదకైతే చేసాను అనమాట. ఇంకా పిల్లలు అయితే ఇంకెప్పుడెప్పుడని వెయిటింగ్. పాప ఒక్క దోశ తింటుందండి, అంతకంటే ఎక్కువ తిందనమాట. బాబైనా 2-3 తింటాడు కానివ్వండి, పాప అయితే ఒక్కటే. ఇంకా టిఫిన్ అయి చేసేసిన తర్వాత ఇంకా 11:30 ఆ టైంలో అయితే ఇంకా చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మనకు ఆయిల్ తక్కువగా టేస్ట్ ఎక్కువగా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో చేసామంటే చాలా బాగుంటుంది. నేనైతే చికెన్ ఫ్రై షార్ట్ వీడియో అయితే మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను. షార్ట్లో అయితే చూడండి చాలా అంటే చాలా ఈజీగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను అనమాట షార్ట్ వీడియోలో. ఒకసారి చూడండి. చికెన్ ఫ్రై రెసిపీ చాలా బాగుంటుందండి. మనం ఈ విధంగా మొత్తం అంతా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఇదంతా ముక్కకంతా పట్టించేసి ఆయిల్ ఏం వేయకుండా ఊరికే ఇట్లా స్టవ్ మీద అయితే ఎగరబెట్టేసేయడమేనండి. తర్వాత మళ్ళీ మనం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మిరియాల రసం కూడా రెడీ అయిపోయాయి అనమాట. టుడే సండే రోజు వ్లాగ్ ఇదండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి. మేము ఈరోజు స్పెషల్స్ ఇవి వండాము. మీరేం వండారో కూడా కామెంట్ చేయండి.
మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.